మన దేశంలో మంచి చదువులు చదువుకున్న, మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటాం గానీ, మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇంట్రెస్ట్ చూపెట్టం. మన చంద్రబాబు గారు పదే పదే మాట్లాడుతున్నదే, మోడీ గారు మాట్లాడుతున్నదదే. మనం ఇతర దేశాలకి వనరులుగా మారుతున్నాం తప్పించి, మన దేశానికి వనరులుగా మారట్లేదు. ఇప్పుడు చూడండి తాజాగా అమెరికాలో యూఎస్‌కి సంబంధించి 1078 యూనికార్న్ సంస్థలు అక్కడ ఏర్పడితే, అందులో 500 యూనికార్న్స్‌ని అనలైజ్ చేశారు. 500 అనలైజ్ చేశారు. ఈ 500లో 90 ఫౌండర్లు వచ్చేటప్పటికి ఇండియాలో పుట్టినోళ్ళు. ఇండియాలో పుట్టి అక్కడ చదువుకున్నోళ్ళు, లేదా ఇండియాలో పుట్టి చదువుతో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు. యూనికార్న్స్ అక్కడ స్టార్ట్ చేశారు. 44% మంది ఫౌండర్స్ ఫారెన్ బార్న్ అయినోళ్ళు, అమెరికాలో యూనికార్న్స్ పెట్టినోళ్ళు. అందులో ఇండియా వాళ్ళు 90 పెడితే, ఇజ్రాయెల్ వాళ్ళు 52 పెడితే, కెనడా వాళ్ళు 42 పెట్టారు, బ్రిటన్ వాళ్ళు 31 పెట్టారు, చైనా వాళ్ళు 27 పెట్టారు, జర్మనీ వాళ్ళు 18, ఫ్రాన్స్ వాళ్ళు 17, రష్యా వాళ్ళు 14, బర్మే ఏది బెల్జియం వాళ్ళు 9, తైవాన్ వాళ్ళు 12, ఉక్రెయిన్ వాళ్ళు 12, ఐర్లాండ్ వాళ్ళు 10, ఇరాన్ వాళ్ళు 9, స్పెయిన్ వాళ్ళు 9, ఆస్ట్రేలియా వాళ్ళు 8. ఇట్లా ఉంది. ఓవరాల్గా హైయెస్ట్ యూనికార్న్స్ అక్కడ పెట్టినటువంటి వాళ్ళు ఇండియానే. ఈవెన్ అమెరికా వాళ్ళకే అన్ని చేత కాలేదు. అది తేడా. మన వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తున్నారు.